Today, as you know, the whole world is celebrating the Good Friday. మనకందరికీ తెలిసినట్లుగా ఈ దినాన ప్రపంచమంతా కూడా ఈ మంచి శుక్రవారం దినాన్ని జరుపుకుంటా ఉన్నారు. In the land of Israel, almost for the last 3-4 days, it is the time of Passover. ఇశ్రాయేల్ దేశంలో చూస్తే గడిచినటువంటి 3-4 దినాల నుండి ఇది పస్కా ఆచరించేటువంటి దినాలు. So almost all the shops are closed there. ఈ దినాలు అక్కడ చూస్తే ఇక్కడ దుకాణాలన్నీ కూడా అక్కడ బంద్ ఉన్నాయి ఇప్పుడు. Holiday season. ఎందుకంటే అక్కడ సెలవు దినాలు. Because they are celebrating the deliverance from Egypt, because the Passover lamb is killed. ఎందుకంటే వారు ఐగుప్తు నుండి పొందినటువంటి విడుదలను వారు సంతోషంగా జరుపుకుంటా ఉన్నారు. గొర్రెపిల్ల వధించబడినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. Almost it is a Hebrew New Year day. అంటే ఇది దాదాపుగా చూస్తే హిబ్రీల యొక్క నూతన సంవత్సర దినం. Because when they came out of the land of Egypt, the Lord said, this is the first month Abib. ఇది ఐగుప్తు దేశం నుండి వారు బయటికి వచ్చినప్పుడు ప్రభువు చెప్తా వచ్చినటువంటి మాట, ఇది హబీబ్ అను మొదటి నెల అని చెప్తా వచ్చారు. So a new life started for them. వారి కొరకై నూతనమైనటువంటి జీవితం ఆరంభించబడింది. Even for us also, when we come to the cross, a new life is started. Old things are passed away. Behold, everything has become new. మన యొక్క జీవితాల్లో కూడా మనము శిలువ చింతకు వచ్చినప్పుడు పాత సంగతులను కూడా గడిచిపోయి సమస్తం కూడా నూతనమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటా వచ్చాం. Now, shall we turn to Luke's Gospel once again, chapter 23? లూకా సువార్త 23వ అధ్యాయం మరొకసారి మనం చదువుతాము. Luke's Gospel, chapter 23. లూకా సువార్త 23వ అధ్యాయము. And from verse 34 to 43. 34వ వచనం నుండి 43వ వచనం వరకు మనం చదువుకుంటాం. Responsively. మార్చి మాటలు చదువుతాము. Luke 23, 34 to 43. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం నుండి 43 వరకు. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రాలు పంచుకున్నట్టుగా చీట్లు వేసిరి. ప్రజలు చూస్తుంటారు అధికారులను, వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకుని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, యూదుల రాజు అతని నువ్వు రక్షించుకునమని ఆయన అపహసించిరి. ఇతడు యూదుల రాజు అని పై విలాసము కూడా ఆయనకు పైగా రాయబడెను. చూసి క్రీస్తు కదా, నువ్వు రక్షించుకున్నాను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? నేను చేసిన వాడు తగిన ఫలం తెలుసు, నీ తప్పిదంలో చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. Shall we pray? ప్రార్థన చేస్తాం. Father, we thank thee for this opportunity thou hast given unto us to meditate thy word. Now as we are meditating thy word according to our need, the Holy Spirit may minister the words of life. తండ్రి, ఇప్పుడు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మా యొక్క అక్కరను అనుసరించి ప్రభువా పరిశుద్ధాత్ముడే తగినటువంటి వాక్యాన్ని పరిచయం చేయనట్లుగా చేయండి. Unworthy as we are standing before thy precious people. నీ అమూల్య ప్రజలేట నిలబడుతున్నట్టు మేము అయోగ్యులమని ఒప్పుకుంటున్నాం. Put the right word in our mouth. సరైనటువంటి మాటలు మీరు మా నోటి నుంచండి. Though we are standing or sitting, we are all needy people. తండ్రి, మేము నిలుచున్నా కూర్చున్నా మేమందరం కూడా అక్కర కలిగినటువంటి ప్రజలు. Speak to every one of us. ప్రభువా, మాలో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. Bringing all of us under the sprinkling of thy precious blood and expecting great things, ascribing all glory unto thy holy name, we do pray in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరూ కూడా నీ యొక్క అమూల్య రక్త ప్రోక్షణని తెచ్చుకుంటూ ఘనమైనటువంటి సంగతులు ఆశిస్తూ సమస్త మహిమ ప్రభావాన్ని నీ పరిశుద్ధ నామానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శక్తివంతమైన అసమానమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. As we have already heard, throughout the world, people will be meditating on the 7 last words of Lord Jesus Christ on the cross. మనం ఇదివరకే విన్నట్లుగా ఈ దినాన ప్రపంచం అంతటా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద పలికినటువంటి ఆ యొక్క చివరి 7 మాటలను వారు ధ్యానిస్తూ ఉంటారు. And we all know those 7 words. మనకందరికీ ఆ యొక్క 7 మాటలు ఏంటో తెలుసు. Just we remind ourselves and go into the message. మనము ఆ యొక్క 7 మాటలు మనమే జ్ఞాపకం చేసుకొని వర్తమానంలోనికి వెళ్తాం. What is the first word? మొదటి మాట ఏంటి? We have already seen, Father, forgive them,
for they know not what they do. Luke 23:34. మనం ఇదివరకే చూస్తూ వచ్చాం లూకా సువార్త 23:34 తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమనేటువంటిది మొదటి మాట. And the second word he spoke to the thief who has repented for his sins. తన యొక్క పాపం విషయమై పశ్చాత్తాపమైనటువంటి దొంగతో ఆయన రెండవ మాట పలుకుతా వచ్చాడు. That is in Luke 23:43. అది లూకా సువార్త 23:43 మాట. Just now we have read, today thou shalt be with me in paradise. మనం ఇప్పుడే మాట చదువుతా వస్తున్నాము, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. And the third word he spoke to his mother and also the disciple John. ఆయన మూడో మాట తన తల్లితో తిరిగి తన శిష్యుడైనటువంటి ఆ యొక్క యోహానుతో మాట్లాడుతూ వచ్చాడు. Woman, behold thy son, and by looking unto John, behold thy mother. అక్కడ ప్రభు చెప్తా వచ్చినటువంటి మాట, అమ్మ ఇదిగో నీ యొక్క కుమారుడు. ఆయనతో చెప్తా వచ్చినటువంటి మాట, ఇదిగో నీ తల్లి అని చెప్తా వచ్చాడు. And the fourth word in the worship message we were seeing, he addressed the Father in Matthew 27:46. My God, why hast thou forsaken me? మత్తయి సువార్త 27:46 యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట, నాలుగో మాట, నా దేవా నన్నేలా చేయి విడిచితివని ఆయన పలుకుతా వచ్చాడు. And from fifth word onwards, ఐదో మాట నుండి we can see about Jesus Christ talking about his body, soul and spirit. యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శరీరము, ఆత్మ, ప్రాణమును గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. In John 19:28, యోహాను సువార్త 19:28 talking about his body, he says the fifth word, I thirst. అక్కడ చూస్తే ఆయన శరీరాన్ని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. And talking about his soul in 19:30, he spoke the sixth word. 19:30 ఆయన తన ప్రాణాన్ని గురించి చెప్తా వచ్చినటువంటి మాట, ఆరవ మాట ఆయన పలుకుతా వచ్చాడు. It is finished. అది సమాప్తమైంది అన్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? The work thou hast given unto me, I have finished it, as it is written in John 17:4. యోహాను సువార్త 17:4 రాయబడినట్లుగా నీవు నాకు అప్పగించినటువంటి ఆ యొక్క పనిని నేను సంపూర్తి చేశానని ప్రభు చెప్తా వచ్చాడు. And finally the seventh word, as we see in Luke 23:46, లూకా సువార్త 23:46 చివరి మాట ఆయన పలుకుతా వచ్చినటువంటి మాట, he is speaking about his spirit. ఆయన తన యొక్క ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు. Father, I commend my spirit unto thy hand. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. These are the seven words everywhere people will be meditating. ఈ దినాన ఈ యొక్క 7 మాటలు ప్రపంచమంతట్లో కూడా ఈ మాటలు ధ్యానిస్తూ ఉంటారు. Now coming to our portion in Luke's Gospel chapter 23, లూకా సువార్త 23 మనం చదువుకున్నటువంటి ఈ భాగానికి వస్తే, we all know almost 740 years before the first coming of Lord Jesus, యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడకు దాదాపుగా 730-740 సంవత్సరాల క్రిందటే the great prophet Isaiah prophesied about so many things. గొప్ప ప్రవక్త అయినటువంటి యెషయా అనేకమైనటువంటి సంగతులను గురించి ఆయన ప్రవచిస్తా వచ్చాడు. We all know the book of Isaiah is known as the mini Bible. మనకందరికీ తెలిసినట్లుగా యెషయా గ్రంథము అదొక చిన్న బైబిల్ గ్రంథముగా చెప్పబడింది. Some people say that it is the Old Testament gospel. కొద్దిమంది అంటారు అది పాత నిబంధనలో ఉన్నటువంటి సువార్త అని అంటారు. There are 66 chapters in the book of Isaiah, which can be compared with the 66 books of the Bible. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 66 అధ్యాయాలు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలతో అవి పోల్చబడినటువంటి అధ్యాయాలు. How many books are there in the Bible? బైబిల్ గ్రంథంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? Just now I told you it is an open textbook. అంటే తెరవబడినటువంటి పుస్తకం లాంటిది 66 గ్రంథాలు ఉన్నాయి. 39 in the Old Testament and 27 in the New Testament. పాత నిబంధనలో 39, క్రొత్త నిబంధనలో 27. Bible commentators compare each chapter of Isaiah, all the 66 chapters, with the 66 books of the Bible. బైబిల్ వ్యాఖ్యానకర్తలు యెషయా గ్రంథంలో రాయబడినటువంటి 66 అధ్యాయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పుస్తకంతో వారు పోల్చి చెప్తా ఉంటారు. Though it is not written in the Bible, Isaiah is from the royal line, the line of Judah. బైబిల్ గ్రంథమందు రాయబడకపోయినప్పటికీ కూడా ఈ యొక్క యెషయా చూస్తే ఆయన యూదా ఒక రాజ కుటుంబానికి చెందినటువంటి వాడు ఆయన. So his father is the brother of Amaziah. అమజ్యా యొక్క తండ్రి, యెషయా యొక్క తండ్రి అమజ్యా. Isaiah's father is the brother of Amaziah the king. యెషయా యొక్క తండ్రి చూస్తే అమజ్యా రాజు అనేటువంటి ఆయన యొక్క సోదరుడు. What is the name of Isaiah's father? యెషయా యొక్క తండ్రి పేరు ఏంటి? అయ్యో ఎంత బాధపడతాడు యెషయా.
What is the name of the father of Isaiah? యేసయ్య యొక్క తండ్రి పేరేంటి? ఏమోజు. ఆమోజా? Yeah, Amos. ఆమోజు. AMOZ. But he is different from Amos the prophet. ప్రవక్త అటువంటి ఆమోసు కాదు కానీ ఈయన ఆమోజు. ఆ పిల్లల దగ్గర పెట్టుకోండి. అమ్మా, ఆ పిల్లలు ఎవరిని తిరగనివ్వకండి. వీళ్ళ అమ్మ ఎవరు? కదలనివ్వక. Isaiah's father is Amos, AMOZ. ఈ యొక్క యేసయ్య యొక్క తండ్రి ఆయన ఆమోజు. And Amos prophet is different. ఈ ఆమోసు ప్రవక్త ఆయన వేరు. Amos the prophet is the head man. ఆయన ఆమోసు ప్రవక్త చూస్తే ఆయన యొక్క పశువుల కాపరి. And he is from a village near Bethlehem. ఆయన బెత్లెహేములో ఉన్నటువంటి ఒక గ్రామస్తుడు ఆయన. And near Jerusalem, I am sorry. యెరూషలేము సమీపంలో ఉన్న ఒక గ్రామస్తుడు ఆయన. But what about Amos? ఈ యొక్క ఆమోసు సంగతి ఏంటి? Amos is from royal line. ఈ యొక్క ఆమోసు అనేటువంటి ఆయన ఈ యొక్క రాజవంశంకి చెందినటువంటి వాడు. Uzziah's father is Amaziah. ఉజ్జియా యొక్క తండ్రి అమజ్యా. And Amaziah's brother is Amos. అమజ్యా యొక్క సహోదరుడు ఆమోజు. In other words, వేరే మాటల్లో Uzziah and Isaiah are first cousins, అన్నదమ్ముల పిల్లలు. ఉజ్జియా తర్వాత ఆమోజు చూస్తే వీరిద్దరు అన్నదమ్ముల పిల్లలు లాంటి. So they are first cousins, they are brothers. వారు సహోదరులు. That's why Isaiah could go to Hezekiah, Jotham, all these people very boldly because he is their grandfather. ఎందుకంటే ఈ యొక్క యెషయా ప్రవక్త ఎంతో ధైర్యంగా ఆ యొక్క హిజ్కియా దగ్గరికి తర్వాత యోతాం దగ్గరికి ఎంతో ధైర్యంగా వెళ్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన రాజు కుటుంబానికి చెందినవాడు. And he was killed. He was son ascended by Manasseh the son of Hezekiah. హిజ్కియా కుమారుడైనటువంటి మనస్సు చేత ఆయన రంపాలతో ఆయన కోయబడుతూ చంపబడుతూ వచ్చాడు. రంపాలతో కోయబడ్డాడు. రంపాలతో కోయబడ్డాడు. Isaiah died like that. యెషయా అలాగూ మరణించాడు. Isaiah, book of Isaiah is a wonderful book. ఈ యొక్క యెషయా గ్రంథము ఎంతో అద్భుతమైనటువంటి గ్రంథము. If you read those 66 chapters carefully, ఈ యొక్క 66 అధ్యాయాలు ఎంతో జాగ్రత్తగా చదివితే right from the first creation even to the new Jerusalem, everything is prophecy. సృష్టి ఆది నుండి మొదలుకొని నూతన యెరూషలేం వరకు ప్రతిదీ కూడా ఎంతో స్పష్టంగా రాయబడతా వచ్చింది. About the first creation, Isaiah wrote in Isaiah 45th chapter. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో మొదటి సృష్టిని గురించి యెషయా ప్రవక్త రాశాడు. How the Lord created the heavens and earth. దేవుడు భూమి ఆకాశాలను ఎలాగూ చేశాడు. About the birth of Lord Jesus Christ, he wrote in Isaiah 7th chapter and also 9th chapter. యెషయా గ్రంథము 7వ అధ్యాయంలోను 9వ అధ్యాయంలోను యేసు ప్రభు వారి యొక్క జననాన్ని గురించి యెషయా ప్రవక్త రాశాడు. How the dried up trunk like Jesse, how the shoot will come up. Yeah, he has written in 11:1 of Isaiah. యెషయా గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనంలో ఈ యొక్క యెషయా ప్రవక్త రాస్తా వచ్చిన అక్కడ చూస్తే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేర్ల నుండి అంకురము. Yeshai is different again. ఈ యొక్క యెషయా వేరైనటువంటి వ్యక్తి. He is the father of Jesse, the David. దావీదు యొక్క తండ్రి అయిన. So from the stem of Jesse, how this shoot will come. యెషయా మొద్దు నుండి చిగురు ఎలాగో పడుతుంది. That is about Lord Jesus Christ. అది యేసు ప్రభువుని గురించి చెప్పబడిన మాట. About the birth of Christ. యేసు ప్రభువు యొక్క జననమును గురించి. About the ministry of Christ in Isaiah 61. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఆయన యొక్క పరిచర్యను గురించి. And Isaiah's death, Isaiah 53rd chapter, Jesus' death. యేసు ప్రభువు యొక్క మరణాన్ని గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాస్తా వచ్చాడు. And about the second coming. యేసు ప్రభువు యొక్క రెండవ రాకను గురించి. In Isaiah 11th chapter. యెషయా గ్రంథం 11లో. About the millennial reign. వెయ్యేళ్ల పరిపాలన గురించి. And also in the last chapter is about the new Jerusalem, new heaven and new earth. చివరి అధ్యాయాలు చూస్తే నూతన యెరూషలేము నూతన ఆ యొక్క భూమిని ఆకాశాన్ని గురించి మాట్లాడుతా వచ్చాడు. So about the first coming of Christ and about the second coming of Christ. యేసు ప్రభువు యొక్క మొదటి రాకను గురించి ఆయన యొక్క రెండో రాకను గురించి కూడా ఆయన మాట్లాడాడు. మాట్లాడాడు. First creation, about the second creation also. మొదటి సృష్టిని గురించి రెండవ సృష్టిని గురించి కూడా మాట్లాడాడు. The whole history of the world you can see in the book of Isaiah prophetically. ప్రపంచం యొక్క చరిత్ర అంతటిని కూడా యెషయా గ్రంథంలో ప్రవచనాత్మకంగా మనం చూడొచ్చు. That Isaiah wrote 740 years before the birth of Christ. ఈ యొక్క యెషయా ప్రవక్త 730-740 సంవత్సరాల కిందటే యేసు ప్రభువు వారి యొక్క జననాన్ని గురించి రాశాడు. And he talked about the death of Christ in 53rd chapter. 53వ అధ్యాయంలో యేసు ప్రభువు వారి యొక్క మరణాన్ని గురించి రాశాడు. During the worship time we have read 12th verse.
ఆ ఆరాధన సమయంలో మనం 12వ వచనాన్ని చదివినాం. Yeah, he was hanging on the cross in between two malefactors. అక్కడ చూస్తే అక్కడ ఇద్దరి అక్రమకారుల మధ్యలో ఆయన సిలువ వేయబడతా వచ్చాడు. And those two people defied the law of the country. అక్కడ చూసినటువంటి దేశంలో ఉన్న ఆ యొక్క ధర్మ లేక నియమానికి వారు విరోధంగా పనిచేస్తా Because వచ్చారు. they are malefactors, నేరస్తులు. వాళ్ళు నేరస్తులుగా వారు ఉన్నారు. They are dacoits. వారు చూస్తే ద్రోహులుగా They are ఉన్నారు. murderers. వారు నరహంతకులు. Yeah, they defied the law of man, the law of country, the law of God. వారు చూస్తే మానవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వారుగా నేరస్తులుగా వారు ఉన్నారు. Not only that, అంత మాత్రమే కాదు, on the cross they are committing the greatest sin, both of them. అదే సమయంలో వారు ఎంతో గొప్ప ఘోరమైనటువంటి పాపాన్ని చేస్తా ఉన్నారు. Today why people on the cross they are committing the greatest sin. ఆ శిలువ మీద వారు ఎంతో ఘోరమైనటువంటి అన్నిటికన్నా గొప్పదైన పాపాన్ని, అన్నిటికన్నా గొప్పదైన పాపాన్ని చేస్తున్నారు. What is the greatest sin, you know? ఈ గొప్ప పాపం ఏంటో తెలుసా? ఈ లోకంలో గొప్ప పాపం ఏంటి? ఈ లోకంలో గొప్ప పాపం ఏంటి? నరహత్య, నరహత్యనా, వ్యభిచారమా, అబద్ధమా, దొంగతనమా. Why people are going to hell? ప్రజలు ఎందుకొరకు నరకానికి వెళ్ళిపోతున్నారు? పరలోకంలో చూడలేక, పరలోకంలో చూడలేకనా? Why people are going to hell? ప్రజలు ఎందుకొరకు నరకానికి వెళ్ళిపోతున్నారు? Is it because they are lying? వారు అబద్ధం ఆడుతున్నారనా? Or is it because they are murderers? వారు నరహంతకులనా? No, not at all. ఏమాత్రం కాదు. I am a liar. నేను అబద్ధికుడు. Once upon a time, ఒకనొక సమయంలో, yet I will go to heaven today. అయినా కూడా నేను ఇది నన్ను పరలోకానికి వెళ్తాను. Murderers are there in heaven. నరహంతకులు పరలోకంలో ఉన్నారు. Isn't it? అవునా కదా? But they are forgiven murderers. వారు క్షమించబడిన నరహంతకులు. That is important. అది చాలా ప్రాముఖ్యం. Why people are going to hell? ప్రజలు ఎందుకొరకు నరకానికి వెళ్తున్నారు? Only reason. ఒకే ఒక కారణం. What is that? ఆ కారణం ఏంటి? After you die, నువ్వు మరణించిన తర్వాత, when you stand before God, యేసు దేవుని ఎదుట నిలబడినప్పుడు, the only question God will ask you, దేవుడు అడిగేటువంటి ఏకైక ప్రశ్న, what is that? ఏంటది? I have sent my son, what you have done with him? నేను నా కుమారుని మీ దగ్గరికి పంపించినాను, ఆయన విషయం మీరు ఏం చేశారు? Have you accepted him? Have you rejected him? మీరు ఆయనను అంగీకరించున్నారా, ఆయన నిరాకరించున్నారా? That is the only question. అదే ఏకైక ప్రశ్న. Suppose if you say I have accepted him, ఉదాహరణకు నేను ఆయనను అంగీకరించినాను I have accepted him as my personal savior, నా వ్యక్తిగతమైన రక్షకునిగా ఆయన నేను అంగీకరించినానని చెప్తే, then what God will say? అప్పుడు ప్రభువు ఏమంటాడు? Go to heaven. పరలోకానికి వెళ్ళు. Suppose if you say ఉదాహరణకు నువ్వు ఇలాగంటే, I have rejected him, నేను ఆయన I నిరాకరించాను, have not accepted him, నేను ఆయన అంగీకరించలేదు, how many good works you may do, you will go to hellfire. నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసినా కూడా నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళిపో. So what you do with Lord Jesus Christ will decide your eternal destination. నువ్వు యేసు ప్రభువారి విషయమై నువ్వు ఏం చేస్తావు అదే నీ నిత్యమైన గమ్యస్థానాన్ని తీర్మానిస్తుంది. If you accept him, you will go to heaven. If you reject him, you will go to hell. నువ్వు ఆయనను అంగీకరిస్తే పరలోక రాజ్యానికి వెళ్తావు, ఆయన నిరాకరిస్తే నిత్యమైన నరకానికి వెళ్ళిపోతావు. If you accept him, however liar you are, however murderer you are, your sins will be forgiven. నువ్వు ఆయనను అంగీకరించినట్లయితే నువ్వు ఎంతటి ఘోరమైన అబద్ధికుడవైనా నరహంతకుడవైనా ఎంతటి పాపివైనా కూడా నువ్వు క్షమించబడతావు. So what is the greatest sin a human being will commit? ఒక మానవుడు చేసేటువంటి అతి ఘోరమైనటువంటి పాపం ఏంటి? Rejecting Lord Jesus Christ. యేసు ప్రభువారిని నిరాకరించడమే. Today a person is going to hell because he rejected Lord Jesus. ఇది నేను ఒక వ్యక్తి నరకానికి వెళ్తా ఉన్నాడంటే అర్థము ఆ వ్యక్తి యేసు ప్రభువారిని నిరాకరిస్తున్నాడు. Not because he is a liar or murderer. ఆ వ్యక్తి ఏదో అబద్ధికుడో నరహంతకుడనో కాదు. Everybody did some sin or other. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పాపం చేసి ఉంటారు. But you and I, we accepted Christ and we are forgiven. నేను యేసు ప్రభువారిని అంగీకరించిన కారణాన్ని బట్టి క్షమించబడ్డాము. So the greatest sin any person can commit is rejecting Lord Jesus Christ. ఏ వ్యక్తి అయినా చేసేటువంటి ఘోరమైనటువంటి పాపం ఏంటంటే యేసు ప్రభువారిని నిరాకరించడం. That is the greatest sin. They both of them are committing on the crosses. ఆ ఇద్దరు వ్యక్తులు శిలువ మీద చేస్తున్నటువంటి అతి ఘోరమైనటువంటి పాపం అది. They railed Lord Jesus Christ. They mocked Lord Jesus Christ. వారు యేసు ప్రభువారిని ఎగతాళి చేస్తూ వెక్కిరిస్తా ఉన్నారు. Matthew 27 మత్తయి సువార్త 27వ అధ్యాయం 44 44వ వచనం. Matthew 27:44. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. What is written there? అక్కడ రాయబడిన మాట చూడండి.
ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోడు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఆయనను నిందించే దొంగలును, ఇట్ ఈస్ ఎ ప్లూరాలిటీ ఇస్ దేర్. అక్కడ చూస్తే బహువచనం వాడబడింది, వారు దొంగలును అనే మాట. సపోజ్ ఇఫ్ 10 thieves are there, ఉదాహరణకు అక్కడ 10 మంది దొంగలు ఉంటే, let us say only 2 or 3 we can say, ఇద్దరు ముగ్గురు మనం చెప్పొచ్చు. but only 2 thieves are there. అక్కడ ఉన్నది ఇద్దరే దొంగలు. What does it mean? అక్కడే అర్థం ఏంటి? Both the thieves reviled Lord Jesus Christ. ఇద్దరు దొంగలు యేసు ప్రభువుని నిందిస్తా ఉన్నారు. That is the greatest sin they are committing. వారు చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి పాపం ఇది. So throughout their lifetime all the sins they committed are small sins. వారి జీవితకాలం అంతా కూడా చేసిన పాపాలన్నీ కూడా చిన్న చిన్న పాపాలే. Maybe their dacoity or robbery, their murder, all these things are small sins. వారు చేసినటువంటి దొంగతనమే గాని అబద్ధాలే గాని అవన్నీ కూడా చిన్న చిన్న పాపాలే. But కానీ the greatest sin they started committing while they were hanging on the cross. వారు శిలువ మీద వ్రేలాడుతూ ఉన్నప్పుడు ఘోరమైన పాపాన్ని చేస్తున్నారు. What is that? ఏంటది? Reviling Lord Jesus. యేసు ప్రభువుని నిందించటము. Rejecting Lord Jesus Christ. యేసు ప్రభువుని నిరాకరించటము. Dear brothers and sisters, ప్రియమైన సోదర సోదరి, what sin you have committed, I am not asking. నువ్వు ఏ పాపం చేసావో నేను అడగటం లేదు. In heaven also it will not be asked. పరలోకంలో కూడా అలా అడగబడదు. But కానీ have you accepted Christ or rejected Christ? That is more important. యేసు ప్రభువుని నువ్వు అంగీకరించినావా లేక నిరాకరించినావా ఆ సంగతి ప్రాముఖ్యం. If you accepted Lord Jesus Christ, your sins are forgiven. యేసు ప్రభువుని నువ్వు అంగీకరిస్తే నీ పాపాలు క్షమించబడతాయి. You are so fresh as if you have never committed any sin. నువ్వు మునుపెన్నడూ కూడా పాపం చేయనట్లుగా నవీనమైన విధానంలో ఉంటావు. And you will be going as a clean person. నువ్వు పవిత్రపరచబడిన వ్యక్తిగా The వెళ్తావు. blood of Christ can cleanse us from all sin. యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము సమస్త పాపం నుండి మనల్ని కడిగి Now the పవిత్రపరుస్తుంది. greatest sin they are committing on the cross, వారు చేస్తా ఉన్నటువంటి శిలువ మీద చేసిన ఘోరమైన పాపం ఏంటంటే but that is rejecting Christ. అది యేసు ప్రభువుని నిరాకరించటము. But within minutes, కొన్ని నిమిషాల్లోనే in a wonderful way, one man was saved. అద్భుతమైనటువంటి విధానంలో ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. Is it by seeing the blood of Christ? యేసు ప్రభువు వారి యొక్క రక్తాన్ని చూడటం ద్వారానా? No. లేదు. Blood is not new to them. ఈ యొక్క రక్తం వారికి ఏం కొత్త కాదు. These thieves must have murdered many people. ఈ యొక్క దొంగలు ఎంతో మందిని చంపింటారు. For them, blood is not a new thing. వారికి ఈ యొక్క రక్తము కొత్త విషయమేం కాదు. They were hanging on the cross. వారు శిలువ మీద వ్రేలాడుతున్నారు. Lord Jesus Christ is also hanging on the cross. యేసు ప్రభువు వారు కూడా శిలువ మీద వ్రేలాడుతున్నాడు. Everybody is shouting, crucify him, crucify him. ప్రతి ఒక్కరు కూడా ఆయనను సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు వేస్తున్నారు. And he was silent. ఆయన మౌనంగా ఉన్నాడు. Lord Jesus Christ was also hanging on the cross. యేసు ప్రభువు వారు కూడా శిలువ మీద వేలాడుతున్నాడు. Maybe he is waving his head to and fro because of pain, torture and agony. అక్కడ ఉన్నటువంటి వేదన బాధలను బట్టి ఆయన తలను అటు ఇటు ఊపుతా ఉన్నాడేమో. And he was in great pain. ఆయన ఎంతో ఘోరమైన వేదనలో ఉన్నాడు. And at that time, ఆ సమయంలో suddenly Lord Jesus Christ opened his mouth. అకస్మాత్తుగా యేసు ప్రభువు వారు తన నోరును తెరిచాడు. And suddenly when he opened his mouth, ఆయన తన నోటిని తెరిచినప్పుడు and both these thieves became silent. ఈ ఇద్దరు దొంగలు మౌనంలో అయిపోయారు. Arre, what he is going to speak? ఈయనేం మాట్లాడతాడు? What he is going to speak? ఈయనేం మాట్లాడబోతున్నాడు? Then the first word came out of the mouth of Christ. అక్కడ యేసు ప్రభువు వారు పలికినటువంటి మొదటి మాట, ఆయన నోటి నుంచి మొదటి మాట బయటకు వచ్చింది. ఆయన నోటి నుండి మొదటి మాట బయటకు What వచ్చింది. is that? అదేంటి? Father, forgive them for they know not what they do. తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమన్నాడు. And one thief was wondering, ఒక దొంగ ఆశ్చర్యపోతున్నాడు. what is this? ఇదేంటి? I thought that he is going to curse these people. ఈ ప్రజలను క్షమిస్తాడు అనుకున్నాము. He told that he is God. ఆయన దేవుడు అని చెప్తా Now ఉన్నాడు. what is he doing? ఇప్పుడు నేను ఏం He చేస్తున్నాడు? is praying for them. నేను వారి కొరకే ప్రార్థన I have చేస్తున్నాను. never seen such a person. నేను ఎన్నడూ కూడా ఇటువంటి వ్యక్తిని చూడలేదు. I always saw people taking revenge. ప్రజలు ఎల్లప్పుడు కూడా పగ తీర్చుకోవడం నేను చూశాను. But what he is doing? అని ఈయనేం చేస్తున్నాడు? The word of God entered into the ears of this thief. దేవుని యొక్క వాక్యము ఈ దొంగ చెవిలో వచ్చింది. 119, 130 Psalms, what is written? 119వ కీర్తన, Psalm 119 119, 130 and 130. 130వ వచనము. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే నీ వాక్యము వెల్లడి ఒకట తోడనే వెలుగు కలుగును. ఏమవుతుందంట? The entrance of the word of God gives you light. దేవుని యొక్క వాక్యం వెల్లడి అగుట తోడనే అది వెలుగును నీకు అనుగ్రహిస్తుంది. Now all this
days, this thief was living in darkness. ఇంతకాలము ఈ యొక్క దొంగ చీకటిలో ఉన్నాడు. His heart is full of darkness. తన యొక్క హృదయం అంతా కూడా చీకటిలో ఉంది. That's why he is not able to see his own condition because of darkness. ఆ యొక్క చీకటిని బట్టి తన యొక్క స్వంత పరిస్థితిని దొంగ చూడలేకపోతున్నాడు. Now first time the word of God entered. మొదటిసారిగా దేవుని యొక్క వాక్యం ఆయన జీవితంలో Lord ప్రవేశించింది. Jesus Christ said, Father, they do not know what they are doing, forgive them. యేసు ప్రభువారు పలికినటువంటి మాట, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరికి క్షమించమన్నాడు. That word entered into the heart of this darkened soul of this man. ఆ యొక్క మాట చీకటితో ఉన్నటువంటి ఈయన ఆత్మలోనికి, ఈయన హృదయంలోనికి ఆ మాట What is this ప్రవేశించింది. forgiveness he is praying? ఈ యొక్క ఏ క్షమాపణ గురించి ఈయన ప్రార్థన I చేస్తున్నాడు. thought that he will pray to God to punish them. ఈ ప్రజలను శిక్షించమని దేవునికి ప్రార్థన I have చేస్తున్నాడు. never seen such a person. నేను ఎటువంటి వ్యక్తిని ఎన్నడూ చూడలేదు. Why? ఎందుకు? The words of God are comforting words. 1 Thessalonians 4:18. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:18లో దేవుని యొక్క మాటలు ఆదరణిచ్చే మాటలు. Luke 4:22. The words of God are gracious words. లూకా సువార్త 4:22లో ఆయన మాటలు దయగలిగిన మాటలు. And when this దయగలిగిన మాట, when this comforting word entered into the darkened soul of this man, ఈ యొక్క దయగలిగిన మాటలు, ఆదరించే మాటలు చీకటితున్నటువంటి ఈయన హృదయంలోనికి ప్రవేశించినప్పుడు suddenly there was a great light. అకస్మాత్తుగా గొప్ప వెలుగు తన And జీవితంలో when the వచ్చింది. light is there, he can see his own condition. ఆ యొక్క వెలుగులో తన సొంత పరిస్థితిని ఆయన చూడగలుగుతున్నాడు. Oh, brothers and sisters, ప్రియమైన సోదర what a సోదరి, power in the word of God. దేవుని వాక్యములు ఎంతటి శక్తి. That's why it is compared with a sword in Ephesians 6:17 and Hebrews 4:12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17లోను, తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12లోను దేవుని యొక్క వాక్యము ఖడ్గము చేత అది పోల్చబడింది. The word of God entered into the darkened soul and the soul was enlightened. He could see his own condition. దేవుని యొక్క వాక్యము చీకటితో ఉన్నటువంటి ఆయన హృదయంలోనికి ప్రవేశించింది. తద్వారా తన చీకటి బ్రతుకును ఆయన చూడగలిగాడు. Now immediately, వెంటనే after seeing his own condition, తన సొంత పరిస్థితిని చూసిన తర్వాత that thief started talking. ఆ దొంగ మాట్లాడడం He ఆరంభించాడు. started talking to the other thief. ఇంకొక దొంగతో మాట్లాడడం ఆరంభించాడు. When the word of God enters into the soul of a person, దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి హృదయంలోనికి వచ్చినప్పుడు what will happen? ఏం జరుగుతుంది? How that man will speak? ఆ వ్యక్తి ఎలా మాట్లాడతాడు? When he sees his own condition, how he will react? తన సొంత పరిస్థితిని చూసినప్పుడు ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడు? That is what we can see from the words of this thief. అదే మాటలు ఈ దొంగ మాటలు మనం చూడొచ్చు. In verse 40, 40వ వచనంలో this thief is speaking. ఈ దొంగ మాట్లాడుతున్నాడు. I will follow the sequence in the English Bible. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నటువంటి ఆ క్రమాన్ని నేను పాటిస్తాను. Verse 40. 40వ But వచనంలో the other answering rebuked him, saying, Does not thou fear God? నీవు 40వ వచనంలో చూడండి చివర్లో, అయితే రెండో వాడు వారిని గద్దించి గనుక దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు. దేవునికి భయపడవా? నీవు దేవునికి భయపడవా? This is the see today wonderful thing is, ఇది నా అద్భుతమైన విషయము. when everybody is meditating the 7 words of Lord Jesus Christ, ఇది నా ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువు వారు పలికిన చివరి 7 మాటలు ధ్యానిస్తా ఉన్నప్పుడు we are going to meditate the 7 words of the thief on the cross. శిలువ మీద దొంగ పలికినటువంటి 7 మాటలు మనం ధ్యానిస్తాం. You are he also spoke 7 words. ఆయన కూడా 7 మాటలు పలికాడు. After the entering of the word of Lord Jesus Christ in his heart, యేసు ప్రభువు వారి యొక్క మాటలు తన హృదయంలోనికి ప్రవేశించిన తర్వాత ఈ దొంగ how మాట్లాడుతున్నాడు. wonderfully he spoke. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. Those 7 words of the thief we are going to see now quickly. ఇప్పుడు మనం త్వరగా ఈ దొంగ పలికినటువంటి 7 మాటలు మనం చూస్తాం. Number 1, మొదటిది, does thou not fear God? నీవు దేవునికి భయపడవా అంటున్నాడు. Till now, ఇప్పటి వరకు self-supporting. ఇప్పటి వరకు తను తానే ఎంతో He was ధైర్యపరుచుకుంటున్నాడు. blaming the other people. ఇతరులను ఆయన నిందిస్తున్నాడు. If he confesses his sin, he would not have come to the cross. ఆయన తన పాపాన్ని కనుక ఒప్పుకుంటుంటే ఆ శిలువ మీదకి వచ్చేవాడు కాదు. Yeah, I have committed that murder. నేను పలానా హత్య I have చేశాను, committed that robbery. నేను దొంగతనం చేశాను, I am a dacoit. నేను బందిపోటు దొంగను. So if you would have confessed, ఒకవేళ అలాగైనా the ఒప్పుకుంటుంటే punishment would be reduced. అప్పుడు ఆ శిక్ష తగ్గేది. He would not have come to the cross. ఆయన శిలువ మీదకి వచ్చేవాడు కాదు. But all these days, ఇంతకాలము he was self-supporting. ఆయన తను తానే అంటే నీతిపరునిగా ఎంచుకుంటూ He వచ్చాడు. may be blaming other people. ఆయన ఇతరులను నిందిస్తున్నాడే. Yeah, like Adam. ఆదాము వలె Blaming other people is Adam's nature. ఇతరులను నిందించటము ఆదాము యొక్క స్వభావం. It is the fallen Adam's nature. ఇది పడిపోయిన ఆదాము స్వభావం. Adam, why you have eaten that fruit? ఆదామా నువ్వు ఎందుకు తప్పు చేసావు అంటే ఫలము తిన్నావు అంటే
తప్పైందని చెప్పాలి కదా. తప్పైందని చెప్పాలి కదా. నో హీ నెవర్ టోల్డ్. ఆయన ఎన్నడూ అలాగ చెప్పలేదు. ఓ ద వుమెన్ హూమ్ ద హాస్ గివెన్ unto me. నీవు నాకు ఇచ్చినటువంటి ఆ స్త్రీ. నువ్వు నాకు ఆ స్త్రీని ఇవ్వకపోతే బానే ఉండే. నువ్వు నాకు ఆ స్త్రీని ఇవ్వకపోయింటే బాగుండేది. బ్లేమింగ్ దట్ వుమన్. ఆ స్త్రీని నిందిస్తున్నాడు. And when God asked that woman, దేవుడు ఆ స్త్రీని అడిగినప్పుడు, why you have eaten that fruit? నువ్వు ఎందుకొరకు ఆ ఫలాన్ని తిన్నావు? And she is throwing the blame on the serpent. అప్పుడు ఆ యొక్క స్త్రీ ఆ యొక్క సర్పంపై నిందనేస్తుంది. So blaming other people is the quality of the fallen Adam. ఇతరులపై నిందను మోపడం అనేటువంటిది పడిపోయినటువంటి ఆదాము యొక్క స్వభావం. అది This thief also, ఈ దొంగ కూడా probably all the time he is not confessing that he is at fault. బహుశా ఇంత మటుకు తన యొక్క పొరపాట్లను ఆయన ఎవరి దగ్గర కూడా ఒప్పుకోకపోవచ్చు. That's why he has come to the cross. ఆ కారణం చేత శిలువ మీదకి వచ్చాడు. But when the word of God entered, ఎప్పుడైతే దేవుని వాక్యము ఆయన జీవితంలోనికి వచ్చిందో, the fear of God came. దేవుని యొక్క భయం వచ్చింది. Earlier he was not having any fear. మునుపు చూస్తే ఎటువంటి భయం ఆయనకు లేదు. No fear of police. ఏ పోలీస్ భయం లేదు. No fear of government. ఏ గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క భయం No లేదు. fear of torture. ఎటువంటి యొక్క యాతన పెట్టేటువంటి పరిస్థితి భయం లేదు. The word of God is the beginning of wisdom. దేవుని యొక్క వాక్యమే జ్ఞానమునకు అది మూలము. Yeah, isn't it? అవునా కదా. Proverbs 1:7 says, సామెతల గ్రంథం 1:7 చెప్పబడిన the word of God is the beginning of wisdom. దేవుని యొక్క వాక్యమే అది జ్ఞానమునకు మూలమైనది. If you read Job 28:28, యోబు గ్రంథం 28:28 చదివితే, the word of God itself is wisdom. అక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యమే అది జ్ఞానమై ఉంది. Now this thief is talking about the fear of God. ఇప్పుడు ఈ యొక్క దొంగ దేవుని యొక్క భయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Oh brothers and sisters, ప్రియమైన సోదర సోదరి, God when he created you and me, దేవుడు నిన్ను నన్ను సృజించినప్పుడు there is a vacuum in our heart. మన యొక్క జీవితాల్లో ఖాళీ ఉంది. మన హృదయంలో ఖాళీ ఉంది. There is a vacuum in our heart. మన యొక్క హృదయంలో ఖాళీ ఉంది. చిన్న ఖాళీ జాగా పెట్టాడు. చిన్న ఖాళీ జాగా పెట్టాడు. ఎందుకొరకు? తన కోసం పెట్టుకున్నాడు. తన కోసం ఉంచాడు. There is a small vacuum. ఒక చిన్న ఖాళీ స్థలము. If God is there, then only that satisfaction is there. దేవుడు ఉన్నప్పుడు మాత్రమే ఆ తృప్తి అనేది ఉంటుంది. That's why man knowingly or unknowingly seek God. అందుకొరకే మానవునికి తెలుసో తెలియకో దేవుని వెతుకుతా ఉంటాడు. The person who is without God will be restless. దేవుడు లేనటువంటి వ్యక్తి ఎటువంటి నెమ్మది లేకుండా వాడు ఉంటాడు. When you put God in that vacuum, దేవుణ్ణి ఆ ఖాళీ స్థలంలోనే ఉంచితే, then there will be satisfaction. అప్పుడు తృప్తి ఉంటుంది. See, people, ప్రజలు, they will say there is no God, no God, no God. ప్రజలు చెప్పేస్తా ఉంటారు దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అంటారు. You all know. మనకి అందరికి తెలుసు. You all know about that small story. ఆ చిన్న కథ మీకు తెలుసు. Atheist meeting was conducted. నాస్తికుల ఒక కూడిక ఏర్పాటు చేయబడింది. దేవుడు లేడని చెప్పి నాస్తికులో మీటింగ్ పెట్టుకున్నారు. నాస్తికులు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ ఒకటి తర్వాత ఒకటి దంచి పడేసాడు. ఒకరి తర్వాత ఒకరు దంచి పడేసారు. ఏమని? దేవుడు లేడు. God is not there. దేవుడు లేడు. Show me God. దేవుడు చూపించు. దేవుడు చూపించు. దంచి పడేసారు. మీటింగ్ అయిపోయింది. అయిపోయింది. Everybody said there is no God. ప్రతి ఒక్కరు అన్నారు ఇంకా దేవుడు లేడు అన్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవడో నీలాంటి నాలాంటి ఎవరో నీలాంటి వాడు నాలాంటి వాడు ఒకరిని అడిగారు. ఒక నాస్తికుడిని ఏమయ్యా మీటింగ్లు పెట్టుకున్నారు కదా, ఎలా జరిగినాయి? వాడు ఏమన్నాడు తెలుసా? దేవుడి దయ వల్ల బాగానే జరిగినాయండి. దేవుని దయ వల్ల బాగా జరిగినాయి. ఇప్పటిదాకా దేవుడు లేడని ఇప్పటిదాకానేమో దేవుడు లేడని చెప్పారు. బట్ సడన్లీ వాట్ ఈస్ టెల్లింగ్? అకస్మాత్తుగా ఏమంటున్నాడు? దేవుడి దయ వల్ల బాగానే దేవుని దయ వల్ల బాగా జరిగినాయి. సో ఇండైరెక్ట్లీ ఈస్ అక్నాలెడ్జింగ్ దట్ దేర్ ఇస్ గాడ్. అక్కడ దేవుడు ఉన్నటువంటి సంగతిని పరోక్షంగా ఒప్పుకుంటున్నాడు. బికాజ్ దట్ వాక్యూమ్ ఈస్ దేర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే మానవుని యొక్క హృదయంలో ఆ ఖాళీ స్థలం అనేది ఉంది. దట్ షుడ్ బి ఫిల్డ్ బై గాడ్ ఓన్లీ. అది కేవలం దేవుడు మాత్రమే నింపాలి. సమ్ పీపుల్ వాంట్ టు ఫిల్ ఇట్ బై మనీ. కొంతమంది ఏమో ఆ యొక్క ఖాళీ స్థలాన్ని డబ్బు చేత నింపాలనుకుంటారు. నేను డబ్బు కలిగి ఉంటే నాకు అన్ని ఉన్నట్టే అనుకుంటారు. You do not know, I worked as a big officer in the government. నేను ప్రభుత్వంలో చాలా పెద్ద ఆఫీసర్ గా పనిచేశాను. I worked as a chief engineer. చీఫ్ ఇంజనీర్ గా పనిచేశాను. Because at a very early age, because I got some good marks, I went to the top rank. చాలా చిన్న వయసులోనే మంచి మార్క్స్ వచ్చిన కారణాన్ని బట్టి ఎంతో ఉన్నతమైనటువంటి ర్యాంకు నేను పొందాను. And later I have taken voluntary retirement and came for full time after becoming chief engineer 6 years back. 6 సంవత్సరాల కిందట చీఫ్ ఇంజనీర్ అయిన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి నేను సంపూర్ణ సేవకు వచ్చాను. In irrigation. అంటే ఇరిగేషన్. I was inspecting all these projects in the combined state. ఈ యొక్క రెండు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్స్ అన్ని కూడా నేను చూస్తూ వచ్చాను. I know many rich people. నాకు చాలా మంది ధనవంతులు తెలుసు. Thousands of crores are there. వేల కోట్ల డబ్బులు ఉన్నాయి.
They wanted to fill the gap with money. వారు డబ్బు చేత ఖాళీని But నింపుకోవాలనుకుంటున్నారు. that gap, you cannot have satisfaction. నీకు ఎటువంటి తృప్తి అనేది ఉండదు. Some people want to fill the gap by their luxury. కొద్దిమంది ఏమో ఆ యొక్క ఖాళీని తాము కలిగినటువంటి సుఖ విలాసవంతమైన సంగతుల చేత Or some నింపాలనుకుంటారు. people want to fill the gap by their friendship. కొద్దిమంది తమ యొక్క స్నేహం చేత నింపాలనుకుంటారు. No, God has created that vacuum for himself. దేవుడు ఆ యొక్క ఖాళీ స్థలాన్ని తన కొరకై ఆయన నిర్మించి ఉంచాడు. When God is there, then only satisfaction. దేవుడు ఉన్నప్పుడు మాత్రమే అక్కడ తృప్తి ఉంటుంది. That is only possible when you allow the word of God to work in your life. దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితంలో పని చేయడానికి అనుమతించినప్పుడే అది సాధ్యమవుతుంది. So brothers and sisters, ఆడ ప్రియమైన సోదర when that సోదరి, word of God entered this darkened soul, దేవుని యొక్క వాక్యము ఈ చీకటితో ఉన్న ఈయన హృదయంలో ప్రవేశించినప్పుడు, oh, he is talking about the fear of God. ఆయన దేవుని భయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడవా అనటం లేదు. అక్కడ నువ్వు భయపడవా అనటం లేదు. ఏమంటాడు? నువ్వు దేవునికి భయపడవా. నువ్వు దేవునికి భయపడవా. నువ్వు దేనికి భయపడలేదు, దేవునికి భయపడాలా. నువ్వు దేనికి భయపడలేదు, దేవునికి భయపడాలి. That is what he is telling. అదే ఆయన అంటున్నాడు. What a wonderful thing it is. ఇంత అద్భుతమైన విషయం. When the word of God enters your life, it will create the fear towards God. దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో ప్రవేశించినప్పుడు దేవుని కొరకైనటువంటి భయాన్ని నీ జీవితంలో అది పుట్టిస్తుంది. That fear of God is the beginning of wisdom. దేవుని యందు ఆ యొక్క భయమే అది జ్ఞానమునకు The మూలం. fear of God is wisdom. దేవుని యందు భయమే అది జ్ఞానము. So when you are talking about the fear of God means you are becoming wise. దేవుని యొక్క భయాన్ని గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు జ్ఞాని అవుతున్నావు. అది దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుని గురించి మాట్లాడుతున్నావు అంటే జ్ఞాని అవుతున్నావు. నువ్వు దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు జ్ఞాని అవుతున్నావు. దేవుడు లేడని బుద్ధిహీనులు చెప్తారు, జ్ఞానం లేనోడు చెప్తాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. ఇంకా నువ్వు దేవుడు లేడు అంటే ఇంకా నీకు ఇంకా జ్ఞానోదయం అవలా. ఇంకా దేవుడు లేడు నువ్వు అంటా ఉన్నావు అంటే నీకు ఇంకా జ్ఞానోదయం Bible అవ్వలేదు. says the fool will think in his heart that there is no God. దేవుని వాక్యం Psalm 14:1. 14వ కీర్తన మొదటి వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. So the fear of God is the beginning of wisdom. దేవుని యందు భయమే అది జ్ఞానమునకు మూలము. So he started becoming wise, this thief. ఇప్పుడు ఈ యొక్క దొంగ జ్ఞాని అవడం ఆరంభించాడు. And what that జ్ఞాని will do? ఇప్పుడు ఈ జ్ఞాని ఏం చేస్తాడు? See the second word. రెండవ మాట, verse 40. 40వ వచనము. Thou art in the same condemnation. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. What does it mean? దాని అర్థం ఏంటి? A person who is having the fear of God will see his own condition. దేవుని భయాన్ని కలిగినటువంటి వ్యక్తి తన సొంత పరిస్థితిని ఆయన చూడగలుగుతాడు. I am in condemnation. నేను శిక్షా విధిలో ఉన్నాను. For the wages of sin is death. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం I am మరణం. seeing my own condition. నేను నా సొంత పరిస్థితిని The word of చూస్తున్నాను. God entered. దేవుని యొక్క వాక్యం It ప్రవేశించింది. enlightened my soul. నా యొక్క ప్రాణాన్ని Now వెలిగించింది. I am seeing my own condition. ఇప్పుడు నా సొంత పరిస్థితిని నేను చూస్తున్నాను. All sins are there. పాపాలు ఉన్నాయి. So I am under condemnation. నేను శిక్షా విధి కింద ఉన్నాను. Hey my friend, you are also in the same condemnation. ఓ నా స్నేహితుడా, నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు. He is confessing his own state. ఆయన తన స్వంత పరిస్థితిని ఒప్పుకుంటున్నాడు. Brothers and sisters, ప్రియమైన సోదర when the సోదరి, word of God enters, దేవుని యొక్క వాక్యం ప్రవేశించినప్పుడు and then the fear of God comes. అప్పుడు దేవుని భయం The వస్తుంది. fear of God comes means you are becoming wise. దేవుని యొక్క భయం వచ్చిందంటే నువ్వు జ్ఞాని అవుతున్నావు. And the wisdom will show you your own condition. జ్ఞానము నీ యొక్క సొంత పరిస్థితిని చూపిస్తుంది. జ్ఞానం లేనోడు నేను బాగానే ఉన్నాను అనుకుంటాడు. జ్ఞానం లేనివాడు ఏమనుకుంటాడంటే నేను బాగానే ఉన్నాను నేను అనుకుంటాడు. చేసేదంతా బ్రహ్మాండంగా ఉంది అనుకుంటాడు. నేను చేసేంత బ్రహ్మాండంగా ఉంది అనుకుంటాడు. జ్ఞాని నేను చేసేది కరెక్టా తప్పా అని ఆలోచిస్తాడు. జ్ఞాని నేను చేసే తప్ప కరెక్ట్ అని ఆలోచిస్తా So ఉంటాడు. this wise thief, now he is telling we are in the same condemnation. ఇప్పుడు ఈ జ్ఞాని అయినటువంటి ఈ యొక్క దొంగ చెప్తా ఉన్నాడు, మనము అదే శిక్షా విధిలో He ఉన్నాము. is recognizing his own state. ఆయన తన సొంత పరిస్థితిని My life is గుర్తిస్తున్నాడు. full of sin. నా యొక్క జీవితం అంతా కూడా పాపాలతో నిండి ఉంది. Now I am under condemnation of God. ఇప్పుడు నేను దేవుని యొక్క శిక్షా విధిలో ఉన్నాను. That is the second word he said. ఆయన పలికిన రెండవ మాట అది. First word, మొదటి మాట, does not thou fear God. నీవు దేవునికి భయపడవా. Second word, రెండవ మాట, thou are also in the same condemnation. నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు. And third word, మూడవ మాట, verse 41. 41, We indeed justly. మనకైతే ఇది న్యాయమే.
జ్ఞాని తప్పును ఒప్పుకుంటాడు. హీ విల్ నాట్ సపోర్ట్ హిమ్సెల్ఫ్. జ్ఞాని తనకు తప్పును ఆయన ఒప్పుకుంటాడు, తనకు తానే తప్పును మెప్పించుకోడు ఆయన. ద ఫియర్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ సపోర్ట్ యువర్ ఓన్ సిన్. నీ దేవుని యొక్క భయము నీ యొక్క సొంత పాపాన్ని ఎన్నడూ కూడా అది ఆధారం చేసుకోమని చెప్పదు. వాట్ హి ఈస్ టెల్లింగ్? ఏమంటా ఉన్నాడు? ఓ మై ఫ్రెండ్, ఓ నా స్నేహితుడా, we are suffering. మనం శ్రమ పడుతున్నాం. We indeed suffer justly. మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు. He is not supporting himself. ఆయన తను తానే నీతిమంతునిగా చూపించుకోవటం. And fourth one, నాలుగో మాట, the fourth word what he is telling, ఆయన పలికిన నాలుగో మాట, same 41, అదే 41, we receive the due reward of our deeds. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని. So what he is telling? ఆయన ఏమంటున్నాడు? My friend, the wages of sin is death. నా ప్రియమైన స్నేహితుడా, పాపం వలన వచ్చే జీతం మరణం. Do you know why we are dying today? ఎందుకొరకు ఈ దినాన మరణిస్తున్నామో తెలుసా? We are తెలుసా? receiving the due reward of our deeds. మనము చేసిన క్రియలకు తగిన ఫలాన్ని పొందుతున్నాము. See, the whole human life is in 5 words we can tell. మానవుని యొక్క జీవితం అంతా కూడా 5 మాటల్లో చెప్పొచ్చు. 5 verses we can tell. 5 వచనాల్లో చెప్పొచ్చు. Yes, we are born in sin. మన పాపంలో జన్మించాం, brought up in sin. పాపంలో There పెరుగుతాం. are so many verses, now the time is not there. అనేక వచనాలను ఇప్పుడు సమయం లేదు. So he is not supporting. ఆయన తన్ను తానే నీతిమంతుడిగా We చూపించుకోవడం లేదు. receive the due reward of our deeds. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం. What a wonderful confession it is. ఎంత అద్భుతమైన In ఒప్పుకోలేదు. other words, what he is telling, వేరే మాటలు ఆయన I ఏమంటున్నాడు? am a sinner, that's why I am dying. నేను పాపిని గనక నేను మరణిస్తున్నాను. Because I am a sinner, I am under condemnation. నేను పాపిని గనక శిక్షావిధి కింద ఉన్నాను. All these days he never said these words. ఇంతకాలము ఎప్పుడు కూడా ఈ మాటలు ఆయన Because పలకలేదు. the entrance of the word of God, ఆ దేవుని యొక్క వాక్యం బయలు వెళ్ళినప్పుడు light entered and he became wise. ఆయన జీవితంలోనికి వెలుగు ప్రవేశించి ఆయన జీవితం మార్చబడింది. In one word he is telling, ఒక మాటలో అంటున్నాడు, we are sinners. మనము పాపులము, I am a sinner. నేను పాపిని. And now ఇప్పుడు he is not stopping there. అక్కడ ఆగిపోలేదు. He is telling the 5th word. 5వ మాట అంటున్నాడు, What is salvation? రక్షణ ఏంటి? What is the meaning of salvation? రక్షణ అంటే అర్థం ఏంటి? When you are going to be saved. ఎప్పుడు నువ్వు రక్షించబడతావు? I am a sinner అంటే రక్షింపబడవు. నేను పాపిని అంటే రక్షించబడవు. లోకంలో చాలా మంది నేను పాపిని వెళ్ళి మునుగుతున్నారు. ఈ లోకంలో చాలా మంది నేను పాపిని మునుగుతా ఉన్నారు. So many I am sinner అని so many గుడులకు వెళ్తున్నారు. నేను పాపిని అనేకమైన గుళ్ళకు వెళ్తున్నారు. నువ్వే కాదు చాలా మంది చేస్తున్నారు. చాలా మంది చేస్తున్నారు. ఏమరా కొబ్బరికాయ ఎందుకు వచ్చావు? ఏమరా కొబ్బరికాయ ఎందుకు? అయ్యో నా పాపాలు పోతాయని. నా పాపాలు పోతాయి. నువ్వు అక్కడికి వెళ్ళి ఎందుకు మునిగావు? నువ్వు అక్కడికి వెళ్ళి ఎందుకు నా మునిగావు? పాపాలు పోతాయి. నా పాపాలు సో పోతాయి. నువ్వే కాదు, so many people are telling that we are sinners. నువ్వే కాకుండా చాలా మంది మేము పాపులమని But చెప్తున్నారు. are they saved? అయితే వారు No, రక్షించబడ్డారు? they are not saved. వారు It is రక్షించబడలేదు. only one side of the coin. అది నాణ్యానికి ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి. The other side. ఇంకొక వైపు. What more he is telling? అక్కడ ఆయన ఇంకేమంటున్నాడు? The 5th word he is telling. ఆయన పలికిన 5వ మాట, Verse 41. 41, This man hath done nothing amiss. ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. What does it mean? దాని అర్థం ఏంటి? I am a sinner. నేను పాపిని, He is sinless. ఈయన పాపము లేనివాడు. In him there is no ఈయన sin. ఎందే పాపము లేదు. What a wonderful thing. ఎంత అద్భుతమైన విషయము. Many people, they lived close to him, but they could not recognize that. అనేకులు ఆయనకు ఎంతో సమీపంగా జీవించినా కూడా ఆ సంగతిని వారు గుర్తించలేకపోయారు. Pharisees are educated people, they could not recognize that. పరిసయ్యులు చదువుకునేటువంటి వారు ఆ సంగతిని గుర్తుపట్టలేదు. But the word of God, దేవుని వాక్యం now what it is telling? ఆయన ఏమంటున్నాడు? I am a sinner. నేను పాపిని, He is sinless. ఈయన పాపము లేనివాడు. What is salvation? రక్షణ అంటే ఏంటి? Telling that I am a sinner and Lord Jesus Christ is the sinless Son of God. నేను పాపిని, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క పాపం లేనటువంటి దేవుని కుమారుడు అని What a చెప్పడమే. wonderful revelation. ఎంత అద్భుతమైన బయలుపరపది. He saw the sinlessness of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాపం లేనటువంటి స్థితిని కనుగొన్నాడు. Then why he died? ఎందుకొరకు ఆయన మరణించాడు? Paul is writing. పౌలు In రాస్తున్నాడు 2 Corinthians 5:21. కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 Though he is sinless, ఆయన పాపం లేనివాడైనా why he died? ఎందుకు మరణించాడు? For you and me sinful people. పాపంతో పాపులమైనటువంటి నీ నా కొరకు ఆయన So మరణించాడు. this man, ఈ వ్యక్తి the 5th word, 5వ మాట what he is telling? ఏమంటున్నాడు? Lord Jesus Christ is sinless. యేసు ప్రభువారు ఆయన పాపం What లేనివాడు. a wonderful revelation. ఎంత అద్భుతమైన బయలుపరపు.
one word entered into his heart. ఒక్క మాట ఆయన హృదయంలో ప్రవేశించింది. The first word he said, మొదటి మాట ఆయన అన్నాడు, does not thou fear God. నువ్వు దేవునికి భయపడవా. Secondly, రెండోది, thou art also in the same condemnation. నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు. Thirdly, మూడోది, we indeed justly. మనకైతే ఇది న్యాయమే. Fourthly, నాలుగోది, we receive the due reward for our deed. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. Fifthly, ఐదోది, this man hath done nothing amiss. ఈయన ఏ తప్పిదమును చేయలేదు. యేసుక్రీస్తు వారు పాపము లేనివాడని ఆయనకి ఎవరు చెప్పలేదు. యేసుప్రభువు వారు పాపం లేనివాడనేటువంటి మాట ఆ దొంగకు ఎవరు చెప్పలేదు. But who told? ఎవరు చెప్పారు? When he allowed the word of God to enter into his heart, దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలోనికి ప్రవేశించడానికి the Holy అనుమతించినప్పుడు Spirit using the word of God started working in his heart. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించి తన జీవితంలో పనిచేయడం The ఆరంభించాడు. Holy Spirit started convincing him. పరిశుద్ధాత్ముడు ఆయన ఒప్పించడం ఆరంభించాడు. He is sinless. ఈయన పాపం He లేనివాడు. is sinless. ఈయన పాపం So లేనివాడు. what does it mean? దాని అర్థం ఏంటి? The word of God and the Spirit of God both are working in this man. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈ వ్యక్తి జీవితంలో The పనిచేస్తాడు. first word of God entered into his heart, మొదట దేవుని వాక్యం ఈ వ్యక్తి జీవితంలో ప్రవేశించింది. and the Holy Spirit started working. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు పనిచేయడం ఆరంభించాడు. Only by the Holy Spirit you can tell that Christ is sinless, as it is written in 2 Corinthians. రెండో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో రాయబడినట్లుగా కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే యేసు ప్రభువారు పాపం లేనివాడని చెప్పగలుగుతాం. See, he is telling, I am sinful. అక్కడ అంటున్నాడు, నేను పాపిని. He is sinless. ఆయన పాపం లేనివాడు. When he saw that he is sinless, ఆయన పాపం లేనివాడన్న సంగతిని చూసినప్పుడు immediately వెంటనే the sixth word, ఆరో మాట what he is telling, ఏమంటున్నాడు? verse 42, 42వ వచనం. oh Jesus Lord. యేసు అంటున్నాడు. In ఆయనను Telugu it చూచి, is Jesus. తెలుగులో యేసునే మాట In రాయబడింది. English it is Lord. ఇంగ్లీష్ లో ప్రభువా అని What రాయబడింది. does it mean? దాని అర్థం ఏంటి? Both are right. రెండు కూడా సరే. Jesus means Savior, యేసు అంటే రక్షకుడు. and Lord means you are the boss of my life. ప్రభు అంటే నా యొక్క జీవితానికి యజమానుడు నీవే. Immediately he is telling, వెంటనే అంటున్నాడు, I am sinful. నేను He పాపిష్టుడు. is sinless. ఆయన పాపం So లేనివాడు. what he is telling? ఆయన ఏమంటున్నాడు? Oh my Savior. ఓ నా రక్షకుడా, Oh my Lord. ఓ నా ప్రభువా. In other words, with his own mouth he is confessing that Jesus is Savior and Lord. వేరే మాటలు చెప్పాలంటే ఆయన తన సొంత నోటితో ఒప్పుకుంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు ప్రభు అని ఒప్పుకుంటున్నాడు. What a wonderful revelation. ఇంత అద్భుతమైన What a బయలుపాటు, wonderful confession. ఇంత అద్భుతమైన ఒప్పుకోలు. When everybody is crying, shouting, crucify him, ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువాన్ని సిలువ వేయమని కేకలు వేస్తా ఉన్నప్పుడు, and by seeing the helpless man on the cross, this thief is telling, you are my Lord, you are my Savior. అక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన చూసి, నీవే నా రక్షకుడవు, నీవే నా ప్రభువు అని ఈ దొంగ కేకలు What a వేస్తున్నాడు. wonderful revelation. అది ఎంత అద్భుతమైన బయలుపరుపు. Save thyself, he said earlier. అక్కడ మునిపేమన్నాడు, నిన్ను But రక్షించుకోమన్నాడు. now what he is telling? ఇప్పుడు ఏమంటున్నాడు? Save me. నన్ను రక్షించు. You are Jesus. నువ్వు యేసు You ప్రభువు, are my Lord. నువ్వు నా ప్రభువుడవు. If suppose he is sitting on the throne, Jesus, ఉదాహరణకు యేసు ప్రభువారు కనుక ఆ సింహాసనం మీద కూర్చొని ఉండింటే, you save me, okay, one can understand. నువ్వు నన్ను రక్షించు అంటే ఎవరైనా అర్థం But now చేసుకుంటారు. Jesus Christ is hanging on the cross. ఇప్పుడు ఇక్కడ చూస్తే యేసు ప్రభువారు శిలువ మీద వేలాడుతున్నాడు. Helplessly is hanging on the cross. నిస్సహాయమైన స్థితిలో ఆయన శిలువ మీద By వేలాడుతున్నాడు. seeing the helpless man, he is telling, you are my Savior, you are my Lord. What a revelation. నిస్సహాయమైన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి, నీవే నా రక్షకుడవు, నీవే నా ప్రభు అనటము ఎంత గొప్ప బయలుపరపది. That is the sixth word. అది 6వ మాట. And seventh word. 7వ మాట. So in other words, వేరే మాటల్లో he accepted Lord Jesus Christ as his Savior and Lord. యేసుక్రీస్తు ప్రభువారిని తన యొక్క రక్షకుని గాను ప్రభువుని గాను ఈ వ్యక్తి He became అంగీకరించాడు. a child of God. దేవుని యొక్క బిడ్డగా చేయబడ్డాడు. Oh, in minutes. ఒక క్షణాల్లో, నిమిషాల్లో By hearing the word of God, he became a child of God. దేవుని యొక్క మాట వినడం ద్వారా దేవుని యొక్క బిడ్డగా చేయబడ్డాడు. Lord, I am a sinner. ప్రభువా నేను You పాపిని, are sinless. నువ్వు పాపం You లేనివాడు, are my Savior and Lord. నీవే నా రక్షకుడు ప్రభుడవు. When he confessed like that, ఆయన అలాగ ఒప్పుకున్నప్పుడు the Holy Spirit has revealed wonderful things. పరిశుద్ధాత్ముడు అద్భుతమైన సంగతులు బయలుపరిచాడు. What are they? ఏంటి అవి? Jesus Christ is having a kingdom. యేసు ప్రభువారికి రాజ్యం ఉంది. He is going to be the King of Kings. ఆయన రాజుల రాజుగా ఉండబోతున్నాడు. One day he is going to come. ఒక దినాన్ని ఆయన రాబోతున్నాడు. This man has not heard any messages. ఈ యొక్క వ్యక్తి ఈ మునిపెన్నడు వర్తమానాలు వినలేదు. He never heard any messages. ఏ వర్తమానం వినలేదు. But now, కానీ ఇప్పుడు what he is telling? ఏమంటున్నాడు? The seventh word. 7వ మాట. Oh, remember
remember me when thou comest with thy kingdom. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. Who told it? ఎవరా మాట చెప్పారు? Who told that he is having a kingdom? ఆయనకు రాజ్యం ఉందని ఎంతో ఎవరు చెప్పారు? This thief is talking about the second coming of Lord Jesus ఈ Christ. యొక్క దొంగ యేసు ప్రభువు వారి యొక్క రెండవ రాకను గురించి This మాట్లాడుతున్నాడు. is the revelation by the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడిన Have you బయలు. understood? నీకు అర్థమైందా? When you say that you are a sinner, నువ్వు పాపివని చెప్పినప్పుడు, when you confess that Lord Jesus Christ is sinless, యేసు ప్రభువు వారు పాపం లేనివాడని ఒప్పుకున్నప్పుడు, when you make him as your savior and Lord, నీ యొక్క సొంత రక్షకునిగాను ప్రభువునిగాను ఆయన చేసుకున్నప్పుడు, wonderful revelation. అద్భుతమైన బయలుపరుపు. Pharisees were not having this revelation. పరిసయ్యులకు ఇటువంటి ప్రత్యక్షత లేదు. Now what he is telling? ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? Oh Lord, ఓ ప్రభువా, I know one thing. నాకు ఒక విషయం You తెలుసు. are going to be the king of kings. నువ్వు రాజుల రాజుగా You are going to ఉండబోతున్నావు. come again with a kingdom. నువ్వు మరలా నీ రాజ్యంతో వస్తావు. Please remember me. దయచేసి నన్ను జ్ఞాపకం What చేసుకో. a wonderful revelation. ఎంత అద్భుతమైన బయలుపరుపు. Just now born again. ఇప్పుడే తిరిగి This జన్మించాడు. is what the word of God does. ఇదే దేవుని వాక్యం చేస్తుంది. What I feel. నేను అనుకునేది ఏంటంటే, నేను అనుకునేది ఏంటంటే, ఈ లోకంలో చచ్చిపోయిన వాళ్ళు అందరిలో కూడా సంతోషంగా చచ్చిపోయినోడు వీడు ఒక్కడే. ఈ లోకంలో చనిపోయిన వాళ్ళందరిలో కూడా సంతోషంగా చనిపోయిన వ్యక్తి ఈయన ఒక్కడే. ప్రతి ఓడు ఏదో బాధతో పోయినోడే. ప్రతి ఒక్కరు ఏదో బాధతో పోయిన వాళ్ళే. You know why? ఎందుకో తెలుసా? We live godly lives. మనము దైవికమైన జీవితాన్ని జీవిస్తాం. ఒక్కొక్కసారి ఏదైనా తప్పు చేసినప్పుడు maybe word, deed or thought, ఏదేదో ఆలోచన కావచ్చు, క్రియ కావచ్చు, తలంపే కావచ్చు, ఏదైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్లీ one thought will come. వెంటనే ఒక ఆలోచన వస్తుంది. What is that? ఏంటది? నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తానంటావా? నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తానంటావా అంటారు. డౌట్ వచ్చేస్తుంది. Because I said like that. ఎందుకంటే నేను అలాగ మాట్లాడాను. I did like that. ఎందుకంటే అలాగ చేశాను. Or this thought came. లేక ఈ తలంపు వచ్చింది. If I die, ఇప్పుడు go to heaven. నేను మరణిస్తే పరలోకానికి వెళ్తానా? నేను చస్తే పరలోకానికి పోతానా? నేను చస్తే పరలోకానికి పోతానా? ఈ డౌట్ వచ్చి ఎవరో పెద్ద దగ్గరికి వెళ్తాం. ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్దాం. అన్న ఓ డౌట్ వచ్చింది అన్న ఒక సందేహం వచ్చింది. సో అండ్ సో has happened. ఇలాగ జరిగింది. నేను చచ్చిపోతే వెళ్తానా అన్న. నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తానా అన్న. అన్నేమంటాడు? అదే నేను ఆలోచిస్తున్నాను. అదే నేను ఆలోచిస్తున్నాను అంటారు. నేను కూడా పడ్డాను. వీళ్ళిద్దరు జోగి రాసుకుంటే బూడిద రాలిందంట. సో నేను అలాగే అనుకుంటున్నాను. సో మెనీ డౌట్స్ విల్ కమ్. అరిదిగా చాలా సందేహాలు వస్తాయి. But this man, కానీ ఈ వ్యక్తి no doubt at all, ఎటువంటి అనుమానం లేదు. the very king of heaven told, ఈ యొక్క పరలోకపు రాజు చెప్పాడు, today thou shall be with me in paradise. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. డౌటే లేదు అసలు. ఇంకా సందేహమే లేదు. మనకొచ్చే డౌట్లు ఆయనకు రాలా. మనకొచ్చే అనుమానాలు ఆయనకు రాలేదు. బహుశా అనుకుని ఉంటాడు. ఓ ప్రభువా, తొందరగా తీసేసుకో. టుడే ఐ వాంట్ టు బి విత్ యు. ఈ దినాన్ని నీతో కూడా ఉండాలి. వాట్ ఏ గ్లోరీ. ఎంత గొప్ప మహిమ. See, as it is written in the book of Psalms. ఆ కీర్తనల గ్రంథంలో రాయబడినట్లుగా, Oh, the gates of old, oh, the king of glory is coming, open. పురాతనమైన తలుపురాల మీరు తెరుబడి, మహిమగల రాజు వస్తా ఉన్నాడు. Oh, the king of glory is entering. మహిమగల రాజు ప్రవేశిస్తున్నాడు. That day, ఆ దినాన, when Christ died, యేసు ప్రభువు మరణించినప్పుడు immediately this man also died. వెంటనే ఈ వ్యక్తి కూడా మరణించాడు. Lord Jesus Christ went to paradise. యేసు ప్రభువు పరదేశుకు వెళ్ళారు. That is because God said, today thou will be with me. ఎందుకంటే ప్రభు చెప్పినటువంటి మాట నేడు అనేటువంటి మాట చెప్తా వచ్చాను. నాతో కూడా ఉంటావు. Today you will be with me. నేడు నువ్వు నాతో కూడా ఉంటావు. So Christ went to paradise that day. ఆ దినాన క్రీస్తు ప్రభువారు పరదేశుకు వెళ్ళారు. ఆయనతో పాటు ఎవరు వెళ్ళారు? ఆయనతో వాళ్ళు ఎవరు వెళ్ళింటారు? ఎవరు వెళ్ళినారు? ఏం మాట్లాడరు? దొంగ అంటారా ఆయన? ఇంకా దొంగ అంటున్నారు. ఇంకా దొంగోడేనా? ఈ పరలోక వాసి ఆయన పరలోక వాసి. ఇప్పుడు మళ్ళీ మీరు అన్నది కాదంటే రాయలసీమలో బాంబులు ఉంటాయి. నేను జాగ్రత్తగా ఉండాలి. నన్ను పరదేశకు పంపుతారు. సో ఓకే, that donga has gone. ఇప్పుడు ఆ దొంగ వెళ్ళినాడు. Now Lord Jesus Christ is entering heaven. ఇప్పుడు యేసు ప్రభువారు పరలోకంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ పక్కనేమో దొంగోడు కూడా వస్తున్నాడు. ఆ పక్కన దొంగోడు కూడా వస్తున్నాడు. Now when Lord Jesus Christ is entering heaven, యేసు ప్రభువారు పరలోకంలో ప్రవేశిస్తున్నప్పుడు all the angels, దూతలందరూ ప్రభువా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అప్పుడు వీడేమంటుంటాడు? అప్పుడు ఈయనేమంటాడు? వీడికి చెప్పినట్టు ఈయనకి చెప్పినట్టు. Actually Lord Jesus Christ with the angels are saluting Christ. అసలుగా దేవుని యొక్క దూతలు చూస్తే యేసు ప్రభువారికి సెల్యూట్ కొడతా ఉన్నారు. బట్ ఈ దొంగోడు, ఇప్పుడు ఈ దొంగోడు ఓకే
Sometimes what happens? కొన్నిసార్లు ఏం జరుగుతుంది, Big officer goes. ఒక పెద్ద ఆఫీసర్ వెళ్తుంటే The attender will be carrying the files behind him. ఆ వెనక అటెండర్ ఫైల్స్ పట్టుకుని So వెళ్తుంటే everybody is saluting, good morning sir to the officer. ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఆఫీసర్ కి శుభోదయం అని గుడ్ మార్నింగ్ చెప్తా ఉంటారు. But వెనకాల అటెండర్. So this man, ఈ వ్యక్తి what a glory! ఎంత గొప్ప మహిమ. That self day he enjoyed the glory. అదే దినాన ఆ మహిమని వ్యక్తి He ఆనందించాడు. entered into the paradise. ఆయన పరదేశంలో ప్రవేశించినాడు. What a joy it is! ఎంత గొప్ప Oh సంతోషం. dear brothers, dear sisters, ప్రియమైన సోదర if సోదరి, you give room for the word of God in your life, what a great change in the life of this man. దేవుని యొక్క వాక్యానికి జీవితంలో చోటించినప్పుడు ఈ వ్యక్తి జీవితంలో ఎంత గొప్ప సంతోషము, నీ ఎంత మార్పు. జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యానికి చోటిస్తే సంతోషంగా చచ్చిపోవచ్చు. దేవుని వాక్యానికి నీ జీవితంలో కూడా చోటిస్తే సంతోషంగా చనిపోవచ్చు. 7 words he spoke. 7 మాటలు పలికాడు. Number 1, మొదటిది, does not thou fear God. నీవు దేవునికి భయపడవా అన్నాడు. Secondly, రెండవది, we are also in the same condemnation. నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు అన్నాడు. Thirdly, మూడవది, we indeed justly. ఇది మనకైతే ఇది న్యాయమే అన్నాడు. Fourthly, we నాలుగవది, receive the due reward for our deed. మనము చేసిన వాటికి తగిన ఫలమును అనుభవిస్తున్నాం. I am a sinner. నేను పాపిని. Then what he is telling? అప్పుడు ఆయన ఏమంటున్నాడు? Fifthly, ఐదవది, this man hath done nothing amiss. ఈయన ఏ తప్పిదము చేయలేదన్నాడు. I am a sinner, he is sinless. నేను పాపిని, ఆయన పాపము లేనివాడు. Therefore my savior, my Lord Jesus, Lord. కాబట్టి యేసు నా రక్షకుడా, నా ప్రభువా, నీవే నా ప్రభుడు. That is the 6th word. అది 6వ మాట. Seventhly, ఏడవది, remember me when thou comest with thy kingdom. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. Jesus Christ said, యేసు ప్రభువు why అన్నాడు, that day? ఆ దినం ఎందుకు? Today only you will be in my kingdom. నేడే నీవు నా రాజ్యంలో ఉండమన్నాడు. Joyfully he died. సంతోషంగా మరణించాడు. Joyfully he entered paradise. సంతోషంగా పరదేశంలో Oh, ప్రవేశించాడు. today he is in heaven. ఈ దినాన పరలోకంలో What a ఉన్నాడు. wonderful thing it is. ఎంత అద్భుతమైన విషయము. What about you? నీ సంగతి ఏంటి? What about you? నీ సంగతి ఏంటి? We talked about the thief on the cross. మనము శిలువ మీద ఉన్న దొంగను గురించి Have మాట్లాడాము. you given room for the word of God in your life? నీ జీవితంలో దేవుని వాక్యానికి Is చోటిచ్చినావా? there a day in your life that you have confessed that I am a sinner, you are the sinless son of నేను God? పాపిని, నువ్వు పాపం లేనటువంటి దేవుని కుమారుడవని ఒప్పుకున్నటువంటి దినము నీ జీవితంలో ఉంది. Have you given room for the Holy Spirit to work in your life? పరిశుద్ధాత్మను నీ జీవితంలో పని చేయడానికి నువ్వు Has చోటిచ్చినావా? Lord Jesus Christ become your savior and Lord? యేసు ప్రభువారు నీ జీవితానికి రక్షకుడుగా ప్రభువుగా అయ్యాడు. Suppose if you die today, where you will go? ఉదాహరణకు ఈ దినాన నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? It is only possible by accepting Lord Jesus Christ as your savior. యేసు ప్రభువాన్ని నీ వ్యక్తిగత రక్షకుని అంగీకరించడం ద్వారా మాత్రమే సాధ్యం. Fill that vacuum with Lord Jesus Christ, not with money, not with luxuries, not with friendships or fashions. ఆ యొక్క ఖాళీని యేసు ప్రభువారి చేతనే దాన్ని నింపుకోగాని ఈ యొక్క లోక సంబంధమైన స్నేహంతో గాని, డబ్బుతో గాని, సుఖాలతో గాని నింపుకోలేవు. Today also, ఈ దినాన you కూడా can tell to the Lord, ప్రభుతో చెప్పు, yes Lord, అవు ప్రభు, like that thief, ఆ దొంగ వలె I am a sinner. నేను పాపిని. You are the sinless son of God. నువ్వు పాపం లేని దేవుని You are కుమారుడు, savior. నువ్వు రక్షకుడు, You are Lord. నువ్వు ప్రభుడవు. Come into my life. నా జీవితంలోనికి రా. The Lord will come into your life. అప్పుడు ప్రభు నీ జీవితంలోకి Then వస్తాడు. your life will be changed. అప్పుడు నీ జీవితం What మార్చబడుతుంది. a joyful ending. ఎంత సంతోషకరమైన ముగింపు, What a joyful ending. ఎంతో That సంతోషకరమైన will make ముగింపు. Lord Jesus Christ happy. అది యేసు ప్రభువాన్ని సంతోషపెట్టే విషయం. He said the first word ఆయన పలికిన మొదటి మాట, and he was silent. ఆయన మౌనంగా ఉన్నాడు. Lord Jesus Christ have not opened his mouth యేసు ప్రభువారు తన నోరు తెరవలేదు because of pain. ఆ బాధను బట్టి. But కానీ when this thief said like that, ఈ దొంగ అలాగ చెప్పినప్పుడు second word he said. రెండో మాట పలికాడు. What does it mean? ఆ మాట ఏంటి? Till that time he was silent. అప్పటి వరకు ఆయన మౌనంగా ఉన్నాడు. The second word, రెండో మాట, today thou shalt be with me in paradise. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. The confession of a sinner, however busy Lord Jesus Christ may be, immediately he will pay attention to that confession. ఒక పాపం ఒప్పుకున్నటువంటి ఒక వ్యక్తి విషయంలో ఒక పాపి తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటే యేసుక్రీస్తు వారు ఎంత పనిలో ఉన్నా పని పక్కన పెట్టి ఆ ఒప్పుకునే పాపి వైపే చూస్తాడు, నీ వైపే చూస్తాడు. ఆయన నీ వైపే చూస్తా Do ఉంటాడు. you want to confess like that? నువ్వు అలా ఒప్పుకుంటావా? This is the right time. ఇది సరైన సమయం. When a thief, when a murderer, malefactor, criminal could go to heaven by confessing his sins, why not you? తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నటువంటి అటువంటి దొంగ, బందిపోడు దొంగ, తర్వాత ఆ యొక్క నరహంతకుడు, అటువంటి వ్యక్తి పరలోకానికి వెళ్తే
నీ సంగతి ఏంటి? Why can't you నీవెందుకు కాకూడదు? confess your sin? నీ పాపములు ఒప్పుకో. Then make it truly a good Friday. అది నిజముగా మంచి శుక్రవారంగా నీ Then జీవితాన్ని this Friday will truly become a good Friday because your name will be recorded in this Lamb's book of అప్పుడు life. నిజముగా ఈ యొక్క మంచి శుక్రవారం నీ జీవితంలో మంచి శుక్రవారంగా ఉంటుంది. ఎందుకంటే నీ యొక్క పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథం ముందు రాయబడి ఉంటుంది. Let us pray. ప్రార్థన చేస్తాం.